హైదరాబాద్ కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కోసం వచ్చిన లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. చెక్కులు తీసుకోమని కాల్ చేసి అధికారులు చెప్పారని, వచ్చాక మాకు చెక్కులు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఎంఆర్ఓ ఆఫీస్ కి రండి, మీ సిరీస్ కూడా చెక్ సిరీస్ చెప్పారు. సిరీస్ నెంబర్ చెప్పి ఇక్కడ వచ్చి చెక్ కలెక్ట్ చేసుకోండి అన్నారు. మార్నింగ్ వచ్చాక వచ్చామంటే మేము క్లియర్ గా చెక్స్ వచ్చేసాయండి, ఇక్కడే ఉన్నాయి మీ చెక్స్, వాళ్ళని అడిగి కనుక్కోండి. అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఇస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీస్ లో మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి అక్కడే ఉండి కనుక్కోండి, చాలా మంది వస్తారు అని చెప్పారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు వచ్చారండి, వచ్చి మాకు చెక్స్ వచ్చాయండి కానీ 1 వీక్ బ్యాకే వచ్చాయని చెప్పారు. ఇప్పుడు మాకు స్టే మాత్రం 15th వచ్చింది, కానీ ముందు వచ్చిన చెక్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? 460 చెక్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళని పిలిపించారు, లోపల ఉన్న వాళ్ళందరినీ చిన్నగా బయటకు తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిపోయారండి, ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇక్కడికి రమ్మని చెప్పారు. హైకోర్టు ఆదేశాల పేరుతో చెక్కులు ఇవ్వమని చెప్పడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో మాకు మంచిగా అనిపించింది, ఈ ప్రభుత్వం మాకు మంచిగా లేదు. వాళ్ళు 3 నెలలకే పెళ్ళైన 3 నెలలకే వాళ్ళకి వచ్చే ఇళ్ళకి తెచ్చిచ్చారు. మేము రోడ్లు ఎక్కవలసి వచ్చింది 2 సంవత్సరాలు పెట్టి, 2 years అయింది మేము పెట్టి. పిల్ల పుట్టి కూడా 5 నెలలు అయింది, మాకు ఎంతవరకు లేదు. ఇక్కడికి మాత్రం వచ్చి 2 నెలలు అయింది అని మీ సేవలో చెప్పారు. ఈ రోజు రాత్రి ఫోన్ వచ్చింది రమ్మని, వచ్చాము. వచ్చినాక ఇక్కడేమో మా దగ్గర ఉన్నాయి కానీ మేము ఇవ్వమంటున్నారు వాళ్ళు. మేమేమో హైకోర్టు తీర్పు మాకు వచ్చింది, హైకోర్టు తీర్పు ఆగస్టు 15కి వచ్చింది ఇవ్వద్దని. మరి ముందు 3 సంవత్సరాలు పెట్టినవి ఏం సంగతి? మాకు సంబంధం లేదు కదా, ఫోన్ చేస్తే కదా మేము వచ్చాం. ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నామని ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అధికారుల వైఫల్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని వాపోయారు. 7:30 ఫోన్ చేసి చెప్పారు లేడీస్, ఇలా చెక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మికి అప్లై చేశారు కదా, లక్ష్మి ఆ పేరంటే అవును అని అంటే, మీరు రండి ఆధార్ కార్డు తీసుకొని మీ డాక్యుమెంట్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్ లో వెళ్ళండి అని చెప్పారు. మరి ఇప్పటిదాకా చెప్పినప్పుడు మరి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది, ఎట్లన్నా మాట్లాడి